హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదు అనే నానుడింది కదా. కానీ రోజుకి 5 గింజలు తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదు. అవునండి, కేవలం 5 బాదం గింజలు తింటే చాలు మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలిస్తే అస్సలు ఈ బాదం గింజలను విడిచిపెట్టరు. అయితే ఈ బాదం గింజలు ఎవరు ఎంతెంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు ఆరోగ్యం అనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి తప్పదు. ఆరోగ్యమని లేదా రుచిగా ఉందని అతిగా తినడం వల్ల కూడా అనర్థాలుంటాయి, లేకపోతే గుర్తొచ్చినప్పుడల్లా తినడం వల్ల కూడా ఉపయోగాలు ఉండవు. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా 5 బాదం గింజలు ఎలా తినాలి, వాటి వల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని చాలా వరకు నీటిలో నానబెట్టి లేదా నేరుగాను తింటూ ఉంటారు. ప్రతిరోజు ఇలా బాదం గింజలు తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ బాదం పెద్ద పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంలో మంచి కొవ్వులు ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బరువు తగ్గడంలో బాదం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు పడకుండా ఉండేలా చేస్తాయి. బాదంలో కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగం. విటమిన్లు, మినరల్స్ మరియు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీరానికి శక్తి కావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా బాదం గింజలను రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. బాదంలో విటమిన్ ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోఫ్లోవిన్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. పాలల్లో ఉన్నట్టే బాదంలో కూడా 4వ వంతు కాల్షియం ఉంటుంది. దీనివల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి, విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. బాదంలో ఫాస్ఫరస్ శాతం కూడా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినేవారిలో టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టి పొట్టు ఒలిచేసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి. బాదం మోతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి, శ్వాస సమస్యలొస్తాయి. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. పెద్దవాళ్లైతే రోజుకు 8 నుంచి 10 బాదం గింజలు మించకుండా తీసుకోవాలి. పిల్లలైతే 4 నుంచి 5 బాదం గింజలు తీసుకోవాలి. మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలు బాదంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ బాదంలో ఉంటాయి. బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వును తరిమి కొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు తొందరగా రావు. బాదం గింజలను నానబెట్టి తినాలా, ఒట్టివి తినాలా అనే సందిగ్ధం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే నానబెట్టి తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అంటే బాదం గింజల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. అయితే బాదం గింజలను నానబెట్టి పొట్టు ఒలిచేసి తినడం ఉత్తమం. పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకి, అనవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. బాదం తింటే త్వరగా ఆకలి వేయదు. నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లేవనాయిడ్స్
ట్యూమర్ ని పెరగనివ్వవు. బాదం గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం గింజలు విపరీతంగా వేడి చేస్తాయి. ఒక్కసారి అవి బాడీలోకి వెళ్లాయంటే చాలు, చెడు కొవ్వు ఎక్కడున్నా సరే పెట్టెబెడ సర్దుకుని పోవాల్సిందే. కారణం వాటిలోని విటమిన్లు, ఫైబరే. కాబట్టి తింటే బరువు పెరిగిపోతామేమో అని ఆలోచించేవారు సైతం బాదం గింజలను మాత్రం తినడం మంచిది. ఇక జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతలు వంటి వస్తుంటే మీరు తప్పనిసరిగా బాదం గింజలైతే తినాలి. ఎందుకు అంటే వాటిలోని మాంగనీస్, కొల్లాజిన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ ఇ చర్మాన్ని కాపాడమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజు బాదం గింజలు తినే వాళ్లకు త్వరగా ముసలితనం రాదు. ఈ సీక్రెట్ కనిపెట్టిన కాస్మెటిక్ కంపెనీలు బాదం గింజలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాయి. మనం ఆ క్రీములకు బదులు బాదంలనే తింటే సరికదా. అలాగే బాదం గింజలు తినడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయండి. ఇలా నానబెట్టి తినడం వల్ల ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు చేస్తాయి. ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా మీరు తప్పనిసరిగా బాదం గింజలు తినాలి. ఈ సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా మేరకు కొంచెం ఎక్కువగానే తినొచ్చు. ఆరోగ్యం బాగానే ఉన్నవాళ్లైతే రోజుకు 4 లేదా 5 తింటే సరిపోతాయి. అధిక రక్తపోటు వల్ల వివిధ సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు బాదం గింజలను తినకూడదు అంటున్నారు. వీటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం బీపీ లెవెల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ మెడిసిన్ తీసుకునేవారు బాదం జోలికి వెళ్లకండి. అలాగే చర్మంపై దురదలు, ఎర్రటి మచ్చలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇవి ఎలర్జీ కలిగిస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారు కూడా బాదం గింజలు తినకూడదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మెడిసిన్ వాడుతూ ఉంటే డాక్టర్ సలహా మేరకే తీసుకోండి. ఇక అలాగే మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు కూడా బాదం గింజలను తినకూడదంటున్నారు ఎక్స్పర్ట్స్. బాదం గింజలో విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం వంటి సమస్యలొచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు బాదం గింజలు ఎక్కువగా తినకూడదు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా బాదం గింజలు ఎక్కువగా తినకండి. ఎందుకంటే బాదం గింజలో ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది. ఆక్సలేట్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో లేదంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. అందుకే ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారు బాదం గింజలు ఎక్కువగా తినకండి. ఒకవేళ తినాలి అనిపిస్తే మీ డాక్టర్నైతే సంప్రదించాలి. అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు బాదం గింజల జోలికి వెళ్లకండి. బాదం గింజల్లో క్యాలరీలు, సంతృప్త కొవ్వులు ఎక్కువ ఉంటాయి. ఇవి త్వరగా బర్న్ కావు. దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని ఎక్కువగా తినకండి. చూశారు కదా బాదం తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. అంతేకాకుండా బాదం ఎవరు తినకూడదు, ఎవరు తినాలి అనే విషయాలు కూడా చూశాం కదా. అయితే బాదం ప్రతిరోజు తిని మీ శరీరానికి వ్యాయామం ఇవ్వకుండా ఉంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలి అంటే దాన్ని శక్తిగా మార్చాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం అయితే చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే బాదం కూడా తింటూ ఉండండి. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా ఈ అలవాటు చేయండి. వాళ్ళు పెద్ద అయినా సరే వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ గానీ ఎదుర్కోకుండా ఉంటారు. తప్పకుండా చెప్పిన విధంగా ఈ బాదంని ప్రతిరోజు తీసుకోండి. ప్రతిరోజు యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉండండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.